అప్పుడే ట్రైన్కి టైం అయిందా? ఎడిటింగ్ వర్క్ ఏమో చాలా ఉంది. ఈ ల్యాప్టాప్ తీసుకెళ్దామంటే క్యారీ చేయడము కష్టమే, వర్క్ చేయడం కూడా కష్టమే. ఎలా అబ్బా? సరే, ఒక మంచి 4G ట్యాబ్ ఉందేమో చూద్దాం. మీరు కూడా ఒక మంచి 4G ట్యాబ్ కోసం చూస్తున్నారా? అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. హే టెకీస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లియోస్ టెక్ హోమ్. ఈరోజు ఒక మంచి 4G ట్యాబ్ని చూసేద్దాం. అదే రియల్మీ ప్యాడ్ 2. దీన్ని అన్బాక్స్ చేసి ఏమేమి వచ్చాయో చూసేద్దాం. ఈ రియల్మీ ప్యాడ్ 2 అన్బాక్స్ చేసి చూద్దాం. ఈ బాక్స్ అయితే ఓపెన్ చేయడానికి కష్టంగానే ఉంది. అంత ఈజీగా ట్యాబ్ అయితే దీంట్లో నుంచి పడిపోదు. బాగా ఇచ్చారు. ఫస్ట్ అయితే ట్యాబే ఉంది పైన. దీన్ని ఓపెన్ చేసి ఇంకేం వచ్చాయో చూద్దాం. దీంట్లో ఒక సిమ్ ఎజెక్టర్ పిన్ ఇచ్చారు. ఇంకా రియల్మీ ప్యాడ్ 2 యూజర్ మాన్యువల్. ఇటు సైడ్ ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఒక అడాప్టర్ ఇచ్చారు. ఇంకా USB-C కేబుల్ ఇచ్చారు. ట్యాబ్ని ఓపెన్ చేసి చూద్దాం. ఫస్ట్ అయితే పైన డిస్ప్లే 11.5 ఇంచెస్ విత్ 2K LCD డిస్ప్లేతో వచ్చింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మెటాలిక్ బాడీతో స్మూత్గా చాలా బాగుంది, ఫీల్ గుడ్గా ఉంది. అండ్ బ్యాక్ సైడే ఒక 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేసరికి హారిజెంటల్లో ఫ్రంట్ క్యామ్ ఇచ్చారు. పైన 2 మైక్రోఫోన్స్ ఇచ్చారు. దానిపైనే వాల్యూమ్ బటన్ అనేది ఇచ్చారు. ఇలా వర్టికల్గా పెట్టుకొని చూస్తే పవర్ బటన్ ఇచ్చి 2 క్వాడ్ స్పీకర్స్ ఇచ్చారు. ఇక్కడ సిమ్ స్లాట్ ఇచ్చారు. అండ్ దీనికి బ్యాక్ సైడ్ వచ్చేస్తే ఇంకా 2 స్పీకర్స్ ఇచ్చారు. దీంట్లో టోటల్గా 4 క్వాడ్ స్పీకర్స్ అండ్ USB Type-C ఇచ్చారు. దీన్ని ఆన్ చేసి దీని యొక్క ఫీచర్స్ అండ్ ఇది ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఒకసారి దీని స్పెసిఫికేషన్స్ చూసేద్దాం. డిస్ప్లే 11.5 ఇంచ్ విత్ 2K IPS LCD అండ్ 8360 mAh బ్యాటరీ. ఒకసారి 4K రెజల్యూషన్లో పెట్టి ఒకసారి చూద్దాం. చూడండి కలర్స్ అండ్ క్వాలిటీ ఎలా ఉందో. అమెజాన్ ప్రైమ్ వైడ్ వైన్ L1ని సపోర్ట్ చేస్తుంది. ప్రాసెసర్ విషయానికి వస్తే మీడియాటెక్ హీలియో G99 చిప్సెట్తో వచ్చింది. 8GB రామ్. దీన్ని అప్ టు 16GB వరకు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. 256GB రామ్. ఫ్రంట్ కెమెరా 5 మెగాపిక్సెల్, బ్యాక్ కెమెరా 8 మెగాపిక్సెల్. 33 వాట్స్ సూపర్ వర్క్ ఛార్జర్తో రావడం వల్ల 2.5 to 3 అవర్స్లోనే ఫుల్ ఛార్జింగ్ అనేది అవుతుంది. హై బ్రైట్నెస్లో పెట్టుకొని చూస్తే ఓన్లీ 10 to 12 అవర్స్ మాత్రమే మనం యూట్యూబ్ కానీ ప్రైమ్ కానీ అలా వీడియోస్ చూడొచ్చు. అదే లైట్ బ్రైట్నెస్లో పెట్టుకొని చూస్తే మెన్షన్ చేసినట్టు 17 అవర్స్ మనం వీడియోస్ చూస్తూ యూస్ చేసుకోవచ్చు. దీంట్లో 4 క్వాడ్ స్పీకర్స్ ఉన్నాయి. 2 ఇట్ సైడ్ ఉన్నాయి, 2 రైట్ సైడ్ ఉన్నాయి. ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ మైక్ పెట్టి ఆన్ చేస్తున్నాం. సిమ్ స్లాట్లో ఓన్లీ 1 సిమ్ పెట్టుకోవడానికే వచ్చింది. అది కూడా 4G నెట్వర్క్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మెమొరీ కార్డ్ పెట్టుకోవడానికి కూడా వచ్చింది. అది అప్ టు 1 TB మెమొరీ కార్డ్ వరకు పెట్టుకోవచ్చు. Android 13 విత్ రియల్మీ UI 4.0 ఫర్ ప్యాడ్తో ఇది వర్క్ అవుతుంది. 2 years మేజర్ సెక్యూరిటీ అప్గ్రేడ్ అండ్ 3 years సెక్యూరిటీ ప్యాచర్స్తో ఇది వచ్చింది. రిఫ్రెష్ రేట్ 120 Hz అవడం వల్ల చూడండి యూట్యూబ్లో ఎంత త్వరగా వీడియోస్ అనేటివి లోడ్ అవుతున్నాయో. మెయిన్గా దీంట్లో స్ప్లిట్ స్క్రీన్ ఉంది. ఒక యాప్ని యూస్ చేసుకుంటూ ఇంకొక యాప్ని కూడా మనం యూస్ చేసుకోవచ్చు. చూడండి ఇట్లా ప్యారలల్గా 2 యాప్స్ని యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 2 యాప్స్ని ఒకేసారి యూస్ చేసుకోవచ్చు. దీని పీక్ బ్రైట్నెస్ 450 nitsతో రావడం వల్ల
బయట అవుట్డోర్లో వెళ్ళినప్పుడు కూడా మనకు కనిపించే విధంగానే స్క్రీన్ అనేది ఉంటుంది. 4G నెట్వర్క్ అని చూపిస్తుంది. ఇది ఓన్లీ 4G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ప్రైవసీ అనేది ఉండదు. ఇయర్ పీస్ లేదు, ఓన్లీ స్పీకర్లోనే మాట్లాడుకోవాలి లేదా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, స్పీకర్ని ఆఫ్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ ఆఫ్ అవ్వట్లేదు. మనం స్పీకర్లోనే మాట్లాడుకోవాలి. గేమ్ ఆడేటప్పుడు కూడా చాలా స్మూత్గా ఉంది స్క్రీన్, టచ్ కూడా చాలా స్మూత్గా ఉంది. చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంటుంది. కెమెరా హారిజెంటల్లో ఉంది కాబట్టి నేను వీడియో కాల్ మాట్లాడుతున్నప్పుడు వర్టికల్లో పెట్టుకున్నాను. చూడండి, నా ఫేస్ క్లారిటీ లేదు, అంటే నా హెడ్ అప్గా పెట్టుకున్నట్టు పైకి పెట్టుకున్నట్టు నేను కెమెరా ఫేస్ టు ఫేస్ చూస్తున్నట్టు లేదు. అదే హారిజెంటల్లో పెట్టుకుంటే చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో. ఇది వీడియో కాలింగ్ అండ్ జూమ్ మీటింగ్స్కి బాగా యూజ్ అవుతుంది. మనం ఫొటోస్ కూడా ఇలానే దిగాలి ఫ్రంట్ క్యామ్తో. ఇలా తీసుకుంటే సరిగ్గా రావు సెల్ఫీస్. మొబైల్స్లో కొన్ని ట్యాబ్స్లో వర్టికల్లో ఫ్రంట్ కెమెరా అనేది ఇస్తారు కదా, దీంట్లో మాత్రం హారిజెంటల్లో ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ని ఒకసారి చూసేద్దాం. ప్రోస్ విషయానికి వస్తే డిస్ప్లే 11.5 ఇంచెస్ విత్ 2K IPS LCDతో రావడం వల్ల హై రెజల్యూషన్ వీడియోస్ కూడా చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి. ఛార్జింగ్ 33 వాట్స్ సూపర్ వోక్తో రావడం వల్ల 2.5 to 3 అవర్స్లో మాత్రమే ఫుల్ ఛార్జింగ్ అనేది అయిపోతుంది. వెయిట్ విషయానికి వస్తే 500 grams అన్నారు కానీ మనం ఈజీగా హ్యాండిల్ చేసే విధంగానే ఉంది. ఇప్పుడు కాన్స్ విషయానికి వస్తే కెమెరా హారిజెంటల్లో వేయడం వల్ల సెల్ఫీస్ ఓన్లీ హారిజెంటల్లోనే తీసుకోవడానికి అవుతుంది, వర్టికల్లో తీసుకోవడానికి అవ్వదు. ఇది ఓన్లీ జూమ్ మీటింగ్స్, వీడియో కాల్స్ మాట్లాడడానికి అయితే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా ఏంటంటే మనం ఫోన్ కాల్స్ మాట్లాడేటప్పుడు ప్రైవసీ అనేది ఉండదు, ఎందుకంటే దీంట్లో ఇయర్ పీస్ అనేది లేదు, ఓన్లీ స్పీకర్ ఆర్ బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని దీన్ని యూజ్ చేసుకోవాలి. 3.5mm జాక్ కూడా దీంట్లో లేదు, అందుకే మనం దీన్ని ఓన్లీ స్పీకర్ ఆర్ బ్లూటూత్తో కనెక్ట్ చేసుకొని మాట్లాడాలి. సిమ్ స్లాట్లో ఓన్లీ 1 సిమ్ పెట్టుకోవడానికే ఉంది అండ్ 4G నెట్వర్క్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది, 5G నెట్వర్క్ సపోర్ట్ చేయదు. ఈ రియల్మీ ప్యాడ్ 2 వీడియో కాలింగ్కి, జూమ్ మీటింగ్స్కి, గేమ్స్ ఆడడానికి, బుక్స్ని రీడ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. దీని యొక్క ప్రైస్ 18,999. నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. దీంట్లో 2 కలర్స్ ఉన్నాయి, గ్రే అండ్ గ్రీన్. నేను గ్రే తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ని మీరు తీసుకోవాలనుకుంటున్నారా? అయితే వెంటనే వెళ్ళి డిస్క్రిప్షన్లో చెక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ యువర్స్ టెక్ హోమ్. లైక్, షేర్ అండ్ కమెంట్. అక్కడున్న గంటని ధనాధన్ కొట్టేయండి. మా వీడియోలు మీకు ఫటాఫట్ వచ్చేస్తాయి. నెక్స్ట్ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ.